ఆరోగ్యమే మహాభాగ్యమని మన పెద్దలు ఏనాడో చెప్పారు. పాశ్చాత్య ఆహారపు మోజులో మనం కొంతకాలం దీనిని పెడచెవిన పెట్టాం. తీరా దాని ఫలితాలు దారుణంగా ఉండడంతో భూమి గుండ్రంగా ఉందన్నట్టుగా మళ్లీ క్రమంగా పూర్వీకుల ఆహారపు అలవాట్లలోకి మల్లుతున్నాం. ఇది ఒక విధంగా శుభ పరిణామమే. ఈ క్రమంలోనే ఆరోగ్యకరమైన ఆహారానికి, ప్రత్యేకించి పోషకాహారానికి ప్రాధాన్యమిస్తున్నారు చాలా మంది. కండపుష్టికి ప్రోటీన్ ఆహారమే ప్రాణం. ప్రత్యేకించి వృక్ష సంబంధమైన ప్రోటీన్ కావలసి వస్తే ఇటీవలి కాలంలో ఎక్కువ మంది మొలకెత్తిన గింజలపైనే దృష్టి పెడుతున్నారు. పొద్దున్నే అల్పాహారంగా మొలకలనే తినడం చాలా చాలా మంచిదని కూడా భావిస్తున్నారు. అన్నింటిలోనూ కొంత మంచి ఉన్నట్టే మరికొంత చెడు కూడా ఉంటుంది. అలాగే మొలకెత్తిన గింజలను పచ్చిగా తినడం వల్ల కొంతమందికి కొన్ని వాత రోగాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కడుపులో వికారం, కడుపుబ్బరం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. మొలకలు బలవర్ధకమైన ఆహారమే అయినా వాటిని పచ్చిగా తింటే అందరికీ అంత సులువుగా అరగవు. ఇది అజీర్తికి, అపాన వాయువులకు కారణమవుతుంది. ఇలాంటి వాళ్ళు ఆ గింజలను కొంతసేపు వేయించుకుని లేదా ఉడకబెట్టుకుని తినవచ్చు. కాకపోతే కొన్ని పోషకాలు తగ్గిపోతాయి అంతే. అంతకన్నా ఆ గింజలతో దోశలు వేసుకుని తినడం మరీ శ్రేయస్కరం. అందుకే మొలకెత్తిన గింజలను మిక్సీలో వేసి పిండి చేసుకుని వాటిని దోశలుగా వేసుకుని తినడం ఎంతో మేలు. ఈ పిండి పట్టే సమయంలో కాసిన్ని కరివేపాకులు కూడా వేస్తే దోశలు మరింత రుచిగా ఉంటాయి. అవి కంటికి కూడా బలాన్నిస్తాయి. మామూలు దోశల్లో ప్రోబయాటిక్స్ మాత్రమే లభిస్తే ఈ మొలక దోశల్లోనేమో కావలసినంత ప్రోటీన్ లభిస్తుంది. ఇతర వంటకాలన్నింటిలోకెల్లా దోశలు వేసుకోవడం సులువు కాబట్టి అతి తక్కువ సమయంలోనే తయారవుతాయి. చాలా సులువుగాను జీర్ణమవుతాయి. కాబట్టి అన్ని రకాల వృత్తుల వారికి, అన్ని వయసుల వారికి ఎంతో అనువుగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.